నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే వారికి శుభవార్త అన్నమాట. జజీరా ఎయిర్వేస్ విజయవాడకు విమానాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ భారతీయ ప్రయాణికుల కోసం మరిన్ని కొత్త సర్వీసులను ప్రకటించింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి విజయవాడ మరియు లక్నో నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. విజయవాడ లక్నో విమానాశ్రయాలకు నేరుగా విమానాలు నడుపుతామని చెప్పేసి సౌదీ అరేబియాలోని దమాం ఎయిర్పోర్టు మీదుగా ఈ రెండు నగరాలకు విమానం నడుపుతూ ఉన్నట్లు సంస్థ CEO బరాతన్ పశుపతి గారు వెల్లడించారు. ఒక్కొక్క గమ్యస్థానానికి వారానికి 3 సార్లు విమానాలు అందుబాటులో ఉంటాయని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. విజయవాడ మరియు లక్నోకు మనం చూసుకుంటే వారంలో 3 రోజుల పాటు విమానాలు నడుపుతామని చెప్పేసి ఏప్రిల్ 13 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. కువైట్ నుంచి సౌదీ అరేబియాలోని దమాం మీదుగా విజయవాడ మరియు లక్నోలకు భారతీయులు ప్రయాణించవచ్చు. వందే భారత్ మిషన్ ప్రాజెక్టు కింద విమాన సర్వీసులను విస్తరించడం మరియు కువైట్లోని భారతీయ సమాజానికి ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పేసి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు విజయవాడ సర్వీసు ప్రారంభం కావడం పెద్ద ఊరటనిచ్చింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారికి ఈ కనెక్టివిటీ ఎంతో సమయాన్ని ఆదా చేస్తూ ఉందని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ సంస్థ ప్రతినిధులు అయితే తెలిపారనమాట. ఏప్రిల్ 13వ తేదీ నుంచి డైరెక్ట్ విజయవాడకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, కాకినాడ కానీ, రాజోలు కానీ, భీమవరం కానీ ఆ ప్రాంతాల ప్రజలు, విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి విజయవాడకి అయితే వెళుతూ ఉంటారనమాట. ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్టుకు నేరుగా విమానాలు నడుపుతూ ఉండడంతో కువైట్ నుంచి భారతీయులు ఎవరైతే ఉన్నారో నేరుగా విజయవాడకు వెళ్ళొచ్చు. అలాగే రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై కానీ, బెంగళూరు ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని వాళ్ళైతే తమ యొక్క గ్రామాలకు, తమ యొక్క ఊర్లకు వెళ్ళవచ్చు అని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.